అందుకే చూసండి నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో లేట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి పబ్లిక్ ఏ విధంగా మాట్లాడుకుంటా ఉన్నారో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే ఈ అవ్వ మాట్లాడుతూ ఉంది. అవ్వ మాట్లాడుతున్న మాట ఫస్ట్ వినండి మీరు. ఓకే, మాట్లాడమ్మా. ఆయన చేసినట్టు ఎవరు చేయరు. ఎవరు? చంద్రబాబు నాయుడు వచ్చినాకనే కత్తి బాగుంది. ఓకే, రైతులకండి అందరికీ బాగుంది. ఆ బొమ్మ మాట్లాడుతూ ఉంది. చంద్రబాబు గారికి వచ్చినాకనే రైతులందరూ సంతోషంగా ఉన్నారు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి గెలిపించకపోవడం వల్లనే ఆంధ్ర రాష్ట్రం చాలా హ్యాపీగా ఉంది గిట్లని కూడా చెప్పి మాట్లాడుతూ ఉంది. పాపం బామ్మ గారికి ఉన్న డేరు ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు అందరికీ ఉంటే చాలా బాగుంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్న ప్రతిసారి జై జగన్ జై జగన్ గిట్లని చెప్పి అరుచుకోవడమే తప్ప జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మాకు ఇది చేయండి, అది చేయండి, రోడ్లు వేయండి, మా పిల్లలకి జాబులు కల్పించండి గిట్లని చెప్పి ఏ ఒక్కరు మాట్లాడాల. పాప మీ బామ్మగారికి హ్యాట్సాప్ చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె ధైర్యం చూడండి. జగన్మోహన్ రెడ్డి గురించి ఏ విధంగా మాట్లాడుతూ ఉందో. ఈ కూటమి ప్రభుత్వం మంచి పాలన చేస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు గిట్లని చెప్పి ప్రశ్నిస్తూ ఉంది. ఎందుకు అంటే ఆయన ఏం చేశాడు? పాడి కట్టారా? ఏం చేశాడు? పలాంటి మంచి పని ఏమన్నా వచ్చి మట్టి పోసాడా, కట్టి సిమెంట్ వేసాడా? వాడు చేసిన 5 ఏళ్ళలో ఏ పని చేశాడు నువ్వు చెప్పొచ్చావు? పాపం అమ్మ చాలా ఫైర్ అవుతా ఉంది. కానీ అమ్మ ఏ విషయం గురించి మాట్లాడుతూ ఉంది? అమరావతి విషయం గురించి మాట్లాడుతూ ఉంది. ఏ రోజైనా ఒక మట్టి తీసుకొచ్చిండా, ఏ రోజైనా ఇటుక పెట్టిండా గిట్లని చెప్పి అమ్మ మాట్లాడుతూ ఉంది. సరే, దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా రిప్లై కూడా ఇవ్వచ్చు. అంటే మీరు కామెంట్ చేసి ఆమె చెప్పిన దానికి సమాధానం కూడా చెప్పొచ్చు. సరే, చెప్పే ధైర్యం మీకు ఏమైనా ఉంటే ఒకసారి ఈ వీడియోకి గట్టిగా కామెంట్ చేయండి. రైతు పిల్లలు కూడా సూత్రాలు ఉంటాయా? రైతు పిల్లలు ఏం చేస్తుంది? ఒకే సూత్రం, ఒకే మొగుడు కొంటాడు. అంటే రోజా గారు మాట్లాడుతూ ఉందంట. అంటే రైతుల పిల్లలకి మంగళసూత్రాలు కూడా ఉంటాయి ఇట్లని చెప్పి ఆర్కే రోజా గారు మాట్లాడడం నేనైతే చూడలా. మరి ఆ బామ్మగారు మాట్లాడడం ఎప్పుడైనా చూసి అంటా ఉంది ఏమో తెలియదు. కానీ అంటే ఆ బామ్మగారు ఏమంటా ఉన్నారు, రైతు పిల్లలకి ఒకటే మంగళసూత్రం ఉంటుంది, ఒకళ్ళే మొగుడు ఉంటుంది ఇట్లని చెప్పి అంటా ఉంది. మరి ఆర్కే రోజా సార్ దీని గురించి నేను మాట్లాడాను. ఓకే, అంతే. దీని గురించి మాట్లాడుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు మాట్లాడారు. నేను ఇచ్చిన పథకాలు ఆడికి పోయినాయో, నేను ఇచ్చిన డబ్బులు ఆడికి పోయినాయో, ఆ అమ్మల ఓట్లు ఆడికి పోయినాయో, ఆ తమ్ముళ్ళ ఓట్లు ఆడికి పోయినాయో, అక్కల ఓట్లు ఆడికి పోయినాయో గిట్టని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు మాట్లాడడం జరిగింది. మరి దాని గురించి బామ్మ ఏ విధంగా రిప్లై ఇస్తుందో చూద్దాం. మూసుకొని పడుకోమని ఇంటూ ఏంటండి ఇంత మాట అనేసింది ఆ బామ్మ? మీ అందరికి వినిపించిందా లేకుంటే నాకే వినిపించిందా? ఒకసారి మళ్ళీ విందాం ఏమని మాట్లాడిందో. ఎవరు చేయలేదు, భరోసా ఇచ్చాం రైతు మూసుకొని పడుకోమని ఇంటూ. పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా గదే చేస్తా ఉన్నారు. కాకపోతే తాడేపల్లి ప్యాలెస్లో పడుకోకుండా బెంగళూరు ప్యాలెస్లోకి వెళ్ళి సపోర్ట్ చేయకుండా పడుకుంటా ఉన్నాడు. ఏం చేసిండు ఈ 5 ఏళ్ల పదవి కాలంలో? ఏమనంటే 2 సంవత్సరాలు కరోనా గిడని చెప్పంటాడు. మరి ఆ 2 సంవత్సరాల కరోనా మీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందా లేకుంటే పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణకు కూడా వచ్చిందా? తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోయారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికే కరోనా ఎందుకు వచ్చింది? అభివృద్ధి కార్యక్రమం చేసే వాళ్ళకి ఏదైతే వేయండి చేసుకుంటూ పోవాలి. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి మాట్లాడతారు, మేము 5 ఏళ్ల పాలనలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, దాని తర్వాత 3 సంవత్సరాల్లో మేము ఇంత మంచి పరిపాలన చేసిన గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ బామ్మ మాట్లాడుతున్న మాటలు ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం చేయలేదు గిట్లని చెప్పి ఆమె నోటితోనే మాట్లాడిస్తూ ఉంది. అరే ఎవరైనా సరే ఈ వైసీపీ పార్టీ సంబంధించిన వాళ్ళు మాట్లాడతారు, అరే వీళ్ళు అది చెప్పించి మాట్లాడిస్తూ ఉన్నారు, చెప్పించి మాట్లాడిస్తూ ఉన్నారు గిట్లని చెప్పి మాట్లాడతారు. ఆ బామ్మ గట్లా మాట్లాడుతుందా? ఫైర్తో మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి వల్ల పాపం ఆమెకి ఏం నష్టం జరిగిందో తెలియదు కానీ గట్టిగానే మాట్లాడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి వల్ల ₹1 లాభం లేదు గిట్లని చెప్పి. నేనేం ట్రోల్ చేస్తలేను, నేనేం మాట్లాడతలేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే స్కూల్కి రంగులు, సచివాలయాలకి రంగులు, శ్మశానానికి కూడా రంగులు కట్టించును, అంతేందుకు మనం తాగే వాటర్ ట్యాంకులకు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ కలర్లు వేయించును. సో దాని గురించి ఆ బొమ్మ మాట్లాడుతూ ఉంది. ఇదేం తప్పేం కాదు, ఆ వాస్తవమే మాట్లాడుతూ ఉంది ఆ బామ్మ. సో దీనికి ఏమైనా సమాధానం ఇచ్చేది ఉంటే మీరు కామెంట్లు మాత్రం గట్టిగా చేయాలి. ఇన్ని లక్షలు ఇన్నేలైనవి అన్నాడు, ఎవడేమన్నాడు అండి? పాపం బామ్మ ఇంకోసారి రాళ్ళే అధికారంలోకి ఇట్లాంటి పనులు కూడా చేయడు, ఇంకోసారి కలర్ గిట్ల వేయడు, ఇంకా రాజధాని పని అని పేర్లు మాత్రం మాట్లాడు. ఇంకో వీడియోలు చూడండి మీరు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, అందరి కడుపులు నిండుతాయి,
అందరూ బాగుంటారు, అందరూ సరిగ్గా తింటారు. అవును. ఉంటేనే అవుతుంది. ఇంకెవరన్నా వాళ్ళకి చేయలేని కూడా చేయలేరు. ఒకవేళ అనకూడదు, మళ్ళీ జగన్ వస్తే ఏమవుతుంది రాష్ట్రం? ఏమైంది మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాయి, మళ్ళీ దాని చుట్టూ ఇప్పుడు కట్టిన క్వార్టర్స్ చుట్టూ ఆ కంపెనీల చుట్టూ కూడా మళ్ళీ పిచ్చెట్లు పెంచుతారు ముందే. ఏంటండి వీళ్ళకి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు నచ్చుతలేదు అంటే మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు నచ్చుతారు, మహిళలకి అందరికీ అభివృద్ధి చేసిన ఇట్లని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అందరూ మాట్లాడుకుంటారు కదా. మరి ఈ మహిళనే జగన్మోహన్ రెడ్డి గారి గురించి గందగంద ఎందుకు మాట్లాడుతూ ఉంది? ఇన్ కేసు రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఇప్పుడు ఏదైతే అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారో అన్ని చెట్లు పెంచడానికే పనికొస్తుంది గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే చంద్రబాబు గారు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఈ పేద ప్రజలకి ఏదైతే ఇల్లులు గిట్లా కట్టించిండో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఆ ఇల్లులు పేద ప్రజలకు ఇవ్వకుండా అట్లనే చెట్లు పెంచేలా మొత్తం మూతపడిపోయేలా చేసేసిండు జగన్మోహన్ రెడ్డి గిట్ అని చెప్పి అమ్మ మాట్లాడుతూ ఉంది. ఇది వాస్తవమే కదా. 2014లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు, 2019 వరకు అధికారంలో ఉన్నారు. సో ఆ టైంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో ప్రజల కోసము ఆ ప్రజలకు ఆ ఇల్లులు గిట్ల ఇవ్వకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ ఇల్లులని పాడుబడ్డ బంగ్లా లెక్క చేసేసిండు ఈ జగన్మోహన్ రెడ్డి. పాపం ఆ పేద ప్రజలకి ఇల్లులు ఇచ్చినా కూడా వాళ్ళందరూ హాయిగా ఉంటుండే. అది ఇవ్వక ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారంలో వచ్చినాక ఆ ఇల్లులు ఆ ప్రజలకు ఇవ్వకుండా ఆ ఇళ్ళని మొత్తం పాడుబడ్డ బంగ్లాలకే చేసిండు. సో ఈమె మాట్లాడిన పాయింట్ కూడా కరెక్టే. ఇదేమైనా తప్పు ఉంటే మళ్ళీ మీరు కామెంట్ చేయండి. కూడా పెంచుతాడు వాడు, రాజధాని నాశనం అవ్వాలని. రాజధాని నాశనం అవ్వాలి పిచ్చెట్లు పెంచుతాడు బలాలేసి కూడా. బాగా మాట అంటే ఇప్పుడు మనిషి అనేవాడు ఇంట్లో కాదమ్మా ఇబ్బందులు పడి ఎదుర్కొన్నాం కాబట్టి ఒక ఆడదానికి రక్షణ లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు కరెక్ట్ గా వెళ్ళే చాటుకు చేరుకుంటా నమ్మకం అలా కూడా జరిగింది, వాళ్ళ లేదు. నేను ఇందాక వాట్సాప్ లో చూసి విజయవాడలో ఒక అమ్మాయి నిన్న. ఇదంతా కాదులే కానీ ఈ వీడియో ఎవరైనా మహిళలకి ఇట్లా చూస్తుంటే జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఇబ్బందులు మీరు పడ్డారో ఒకసారి మీరు అందరూ కామెంట్లో తెలియజేయండి. చూసే వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మహిళలు గింతగానో ఇబ్బంది పడ్డారా గిట్టని చెప్పి వాళ్ళందరికీ తెలుస్తుంది. సో వీళ్ళంతా మాట్లాడేదానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ విధంగా కామెంట్ చేస్తారో ఈ వీడియోలో మనం అందరం చూద్దాము. దాని తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో కూడా అర్థమవుతుంది. అంటే ఎవరైనా నార్మల్గా వీళ్ళ మాటలు తీసుకునేటోళ్ళు ఓకే దీనికి సమాధానం మనం చెప్పి తీరాలి గిట్టని చెప్పి కొంతమంది మాట్లాడడానికి ట్రై చేస్తారు, ఇంకా కొంతమంది క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇంకా క్లారిటీ లేని వాళ్ళు అయితే పాపం వాళ్ళకు పైసలు ఇచ్చి చేయించుకున్నారు, లేకుంటే వాళ్ళు ఉత్తి మాటలు మాట్లాడుతూ ఉన్నారు గిట్టని చెప్పి మాట్లాడతారు. ఇక్కడ మాట్లాడిన మాటలు మొత్తం ప్రతి ఒక్కటి వాస్తవాలే. ఈ అమ్మ మాట్లాడిన మాటలు నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉందో వాటన్నిటికీ చెట్లు పెంచుకోనికి పనికొస్తుంది గిట్లని చెప్పి ఈ అమ్మ మాట్లాడుతూ ఉంది. ఆ బామ్మ మాట్లాడిన మాటలు అయితే మరిను ఏ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త కూడా ఆ బామ్మ మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పలేడు. సో ఇదండి ఈ వీడియో. జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్లో 10% ఓట్ బ్యాంక్ కూడా లేదు, రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది, కానీ పెరిగే ఛాయిస్ మాత్రం లేదు గిట్లని చెప్పి కామెంట్లు వస్తూ ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.